ఓం నమో వెంకటేశాయ నమః. నాహం కర్త హరిః కర్త సర్వసంభవాం అని పివిఆర్కే ప్రసాద్ గారు తన అనుభవాలను అక్షర రూపంలో ఈ గ్రంథంలో పొందుపరిచారు. అవన్నీ మీకు చదివి వినిపించే భాగ్యం నాకు దక్కినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ అధ్యాయాల వారీగా మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా స్వామి కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నవరత్నాలు సుబ్బారావు. సినిమా డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు దంపతులు 4-5 గంటలు కాపలా కాసి ఒక అర్ధరాత్రి వేళ తిరుమల కొండ మీద గెస్ట్ హౌస్లో ఉన్న నన్ను పట్టుకున్నారు. అప్పటికే శక్తి సహనం చచ్చిపోయి మెదడు వేడెక్కిపోగా దారి తెన్నో తెలియని సంక్లిష్ట పరిస్థితిలో తలబాదుకుంటున్న నన్ను వాళ్ళు వదల్లేదు. రేపు ఆఫీసులో కలుద్దాంలేండి అంటున్నా వినకుండా వాళ్ళిద్దరూ నన్ను నా భార్య గోపికని గెస్ట్ హౌస్ వరండాలో నిలబెట్టి ఒక కథ వినిపించారు. ఆ కథ వింటూనే నాకు నా భార్యకి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా 1982లో తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయంలో కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, సన్నిధి వీధి మాడ వీధుల విస్తరణ, ఆనంద నిలయం విమానంపై స్వర్ణ కవచానికి మెరుగుపెట్టడం, పుష్కరిణి క్షాళన, పోటు అంటే వంటశాల పునర్నిర్మాణం, బలిపీఠం పునరుద్ధరణ వంటి చాలా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. 1982 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాలన్నింటినీ మొదలుపెట్టి త్వరలో పూర్తి చేయాలని, అదే సమయంలో ఆలయంలో మూల విరాట్కి అష్టబంధనం అంటే విగ్రహాన్ని పద్మపీఠంపై పటిష్టంగా ఉంచేలా చేసే కార్యక్రమం చేయాలని, ఈ మొత్తం కార్యక్రమం ఒకేసారి పూర్తి కావాలని నిర్ణయించాం. అలా చేశాక సంప్రోక్షణ చేస్తేనే పూర్వపు పవిత్రత పునరుద్ధరించబడుతుందని ఆగమశాస్త్రం పేర్కొంటోంది. ఇది చాలా అరుదైన సంఘటన కావటం వల్ల వీటి ఉత్సవాలను భారీగా జరపటానికి ప్లాన్ చేశాం. అందులో భాగంగా ఒక మినీ బ్రహ్మోత్సవం ఏర్పాటు చేశాం. సంప్రోక్షణ సహా వివిధ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వర్తించడం కోసం సుమారుగా 300 మంది ఋత్విక్కులను, వేద పండితులను ఎక్కడెక్కడి నుంచో పిలిపించడం జరిగింది. ఒకేసారి చాలా కార్యక్రమాల్ని నిర్వహించాల్సి ఉండటం వల్ల ఆలయ సిబ్బంది కూడా చాలా వివరంగా ప్రతి అంశాన్ని ప్లాన్ చేయడం, అందుకు కావలసిన పరికరాల్ని, వస్తు సామగ్రిని ముందుగా సమకూర్చుకోవడం జరిగింది. గర్భగుడిలో ఎలాంటి మరమ్మతులు చేయాలన్నా ముందుగా ఆ విగ్రహంలోని ప్రాణశక్తిని ఒక కలశంలోకి ఆవాహన చేసి ఆ కలశాన్ని పవిత్రంగా వేరే ఉంచి మరమ్మతులు చేస్తారు. అవి అయ్యాక విగ్రహంలోకి మళ్ళీ ప్రాణశక్తిని పునరావాహన చేశాక వివిధ రకాల పదార్థాల మిశ్రమంతో విగ్రహ పీఠం చుట్టూ అష్టబంధనం చేస్తారు. అలా చేయటంతో పునఃప్రతిష్ఠ ముగుస్తుంది. ఇలా అష్టబంధనం చేసేటప్పుడు ముందుగా అష్టబంధనం జరిగే స్థలాల్లో నవరత్నాలను ఉంచాలనేది ఆగమశాస్త్ర విధానం. ఇలాంటి సంప్రోక్షణ కార్యక్రమమే ఇంకా బేది ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి తరహా ఆలయాల్లో కూడా చేపట్టడం వల్ల సంప్రోక్షణకు ముందు మొత్తం 9 నవరత్నాల సెట్లు కావాలని నిర్ణయించడం, ఆ రకంగా సేకరించి పెట్టుకోవడం జరిగిపోయింది. సరిగ్గా ఆ అష్టబంధనానికి ముందు రోజు నేను టీటీడీ బోర్డు మీటింగుకి వెళ్ళబోతూ ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా అని విచారించినప్పుడు ఒక సీనియర్ మిరాసీదార్ నాతో మరొక నవరత్నాల సెట్ కావాల్సి వస్తుందని చెప్పారు. నేను యథాలాపంగా అదేదో పేష్కార్ అంటే ఆలయ అధికారితో చర్చించండి అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళిపోయాను. మా మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలు దాటింది. అక్కడి నుంచి నేను నా భార్య గోపికతో కలిసి స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్ళాం. సరిగ్గా మేం బయటికి వచ్చే సమయంలో అర్చకులు వచ్చి
నవరత్నాల సెట్స్ అన్నింటినీ అన్ని ఆలయాల్లో వాడేశామని ఆ మర్నాడు జరిగి మూల విరాట్ అష్టబంధనానికి ఒక నవరత్నాల సెట్ కావాలని చెప్పడంతో నేను నివ్వెరపోయాను. ఎందుకంటే పేష్కార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పిన లెక్కల ప్రకారం ముందుగానే కావలసిన నవరత్నాల సెట్స్ని సేకరించి అర్చకులకు ఇచ్చేయడం జరిగింది. మరి ఇంకో సెట్ అవసరం ఎలా వచ్చింది? పైగా అది కూడా మూల విరాట్కి. ఇది తెల్లవారితే అష్టబంధనం అనగా ఏర్పడిన పరిస్థితి. అప్పుడిక లెక్కల్లోకి వెళ్ళాక అర్థమైంది. మధ్యలో వరాహస్వామి ఆలయంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని కొత్తగా చేర్చడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని. అప్పటికి రాత్రి 9 అయ్యింది. తెల్లవారి 5 గంటలకే అష్టబంధనం. మూల విరాట్కి ప్రాణశక్తి పునరావాహన జరగాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఉండే విస్తృతమైన అధికారాల కారణంగా మరో సెట్ని సేకరించడం కష్టం కాదనుకున్నాను. అందుకని ఆలయంలోనే కూర్చుని తిరుపతిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఫోన్ చేసి రాత్రికి రాత్రి ట్రెజరీ తెరిపించి మరో నవరత్నాల సెట్ పంపించమని చెప్పాను. అయితే ట్రెజరీది డబుల్ లాక్ సిస్టమ్. అందులో ఒక కీ కలిగి ఉండే అధికారి మద్రాసు వెళ్ళాడు. ఫలితంగా ట్రెజరీని తెరిపించలేకపోయాం. టైం పరిగెడుతోంది. రాత్రి 10 కావస్తోంది. ట్రెజరీ ప్రయత్నాలు విఫలం కావడంతో తిరుపతి పట్టణంలో ఉండే జ్యువెలరీ షాపుల్లో ఏమైనా నవరత్నాల సెట్ దొరుకుతుందేమోనని గాలించమన్నాను. సిబ్బంది ఆగ మేఘాల మీద పట్టణంలో గాలింపు ప్రారంభించారు. కొన్ని జ్యువెలరీ షాపులు మూసేసి ఉన్నాయి. తెరిచి ఉన్న వాటిల్లో నవరత్నాలు లేవు. రాత్రి 11:30 కావస్తోంది. నేను నా భార్య ఆలయంలోనే కూర్చున్నాం. నవరత్నాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. మరో 6 గంటల్లో అష్టబంధనం ముహూర్తం. ఋత్విక్కులు, ఎందరో పండితులు, మిరాసీదారులు, అధ్యక్షులు, సిబ్బంది అంతా ఆ అమూల్య క్షణాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అష్టబంధనానికి అతి ముఖ్యమైన నవరత్నాల సెట్ లేకుండా పోతోంది. మొత్తం కార్యక్రమం అభాసుపాలయ్యే పరిస్థితి. నాలో ఆత్మావలోకనం మొదలైంది. ఎందుకిలా జరిగింది? నేనేం పాపం చేశానని ఇలాంటి సంకట స్థితి ఎదురయ్యింది? ఈ లోపం ఎక్కడ జరిగింది? నా పని పట్ల నేను సీరియస్గా లేకపోవడమా? బోర్డు మీటింగ్కి వెళ్ళకముందే అధికారులు చెప్పినా నేను పట్టించుకోకపోవడమా? ఆలోచించిన కొద్దీ వేదన పెరుగుతోంది తప్ప పరిష్కారం కనపడడం లేదు. ఏమిటి విచిత్రం? అపారమైన అధికారాలుండి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను ఈ చిన్న కార్యక్రమాన్ని సజావుగా నిర్వర్తించలేకపోతున్నానే. ఎన్నో దశాబ్దాలకొకసారి వచ్చే ఈ పవిత్రమైన ఉత్సవం అభాసుపాలు కావటానికి కారకున్నవుతున్నానే అన్న ఆందోళన నన్ను వెంటాడేస్తోంది. అప్పటికే విడివిడిగానైనా నవరత్నాలు సేకరించాలని అర్చకులు, మిరాసీదారులు ఇతరత్ర చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. ఇంకా ఈ రాత్రికి నవరత్నాలు దొరకనట్లే. తెల్లవారుజామున 5 గంటలలోపు నవరత్నాలు సేకరించడం అసాధ్యం అని వాళ్ళు తేల్చిపారేశారు. అర్ధరాత్రి అయింది. స్వామివారి ఏకాంత సేవ కూడా పూర్తయింది. నిస్పృహ, నైరాశ్యం నన్ను చుట్టుముట్టాయి. నా దీనావస్థ చూసిన అర్చకులు నా దగ్గరకు వచ్చి, పర్వాలేదులేండి, ఏదో రకంగా సర్దుకుపోదాం, మీరు ఆందోళన చెందకండి అని ఓదార్పు మాటలు పలికారు. చేసేదేమీ లేక నేను, నా భార్య గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేశాం. నా పొరపాటుకి క్షమించవలసిందిగా దేవుణ్ణి ప్రార్థించటం మినహా నేను చేయగలిగింది లేదు. అలాని స్వామివారిని ప్రార్థించాను. నా పొరపాటుకి లెంపలు వేసుకున్నాను. ఇంకా మిగతా కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏమో, అంతా నీదే భారం స్వామి అనుకుంటూ ఆవేదన, ఆందోళన నిండిన హృదయంతో గెస్ట్ హౌస్లోకి అడుగుపెట్టాను. ఆ అర్ధరాత్రి వేళ అక్కడ నా కోసం నడివయస్సు దంపతులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నన్ను కలుసుకోవాలని వచ్చారని, చాలాసేపటి నుంచి నిరీక్షిస్తున్నారని సిబ్బంది చెప్పారు. అయినా ఆ టైంలో వాళ్ళని పలకరించే మూడు లేదు. ఈ గందరగోళ పరిస్థితిలో వీళ్ళెవరు ఇక్కడికి వచ్చారు అని విసుక్కున్నాను. అయినా చాలాసేపటి నుంచి నిరీక్షిస్తున్నారని విన్నాక సరేనని పలకరించాను.
ఆయన పేరు సుబ్బారావు. మద్రాసులో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అట. అప్పటికే 4:30 గంటల నుంచి నిరీక్షిస్తున్నారట. నేను చాలా అసహనంగా ఉన్నాను. అంత అర్జెంట్ ఏమిటండి? ఇలా అర్ధరాత్రి వేళ వచ్చారు. రేపు ఆఫీసులో కలుసుకోవచ్చు కదా అన్నాను. కానీ వాళ్ళు నా అసహనాన్ని, నా మూడ్ని పట్టించుకునే స్థితిలో లేరు. సుబ్బారావు, ఆయన భార్య వాళ్ళు వచ్చిన పని ఏమిటో వివరించడం ప్రారంభించారు. మీరు ఆలయంలో మూల విరాట్కి అష్టబంధనం చేయిస్తున్నారని పత్రికలలో చదివాం. శ్రీవారి విగ్రహం అష్టబంధనం కోసం ముందుగా నవరత్నాలు ఉపయోగిస్తారట కదా. అందుకోసం నవరత్నాలు బహూకరించాలని కోరుకున్నాం. ఆ రకంగా మేము స్వయంగా మద్రాసు మార్కెట్లో గాలించి రకానికొకటి చొప్పున చాలా ఖరీదు చేసే 9 రత్నాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి కొన్నాం. వీటిని ఇలా బంగారు ప్లేటు మీద అతికింపజేశాం. మీరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మా సెంటిమెంట్స్ని అర్థం చేసుకొని వీటిని అష్టబంధనంలో వినియోగించాలి. దయచేసి మమ్మల్ని నిరాశపరచకండి. ఇలా ప్రాధేయపడుతూ వాళ్ళు చెప్పుకుపోతున్నారు. అంతే. ఎక్కడో అగాధంలోకి త్రోసివేయబడినట్లున్న నా మనస్సుకి ఒక్కసారి రెక్కలొచ్చినట్లనిపించింది. అర్ధరాత్రిలో సూర్యోదయం అయ్యిందా అన్నంత గగుర్పాటు కలిగింది. నా చెవుల్ని, కళ్ళని నమ్మలేనంత ఉద్వేగం, సంభ్రమాశ్చర్యాల మధ్య నాలో అణువణువు ఆనందంతో పులకించిపోయింది. నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు. దంపతుల రూపంలో వచ్చిన చేయూతతో గండం గట్టెక్కింది. మర్నాడు ప్రభాత సేవ సమయానికల్లా శ్రీవారి విగ్రహానికి అష్టబంధనం, ఆ తరువాత ప్రాణశక్తి, పునరావాహన అన్నీ అనుకున్న ప్రకారం నిర్విఘ్నంగా జరిగిపోయాయి. ఏమిటి లీల! ఓం నమో వెంకటేశాయ నమః. చదువుతుంటే నాకే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నిజంగా ఇది చివరి వరకు విన్నవాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న మెసేజ్ టైప్ చేసి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయమని నా మనవి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.